ఈరోజు మనం భగవద్గీతలోని 3వ అధ్యాయంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకుందాం. మొదటగా కర్మయోగం. కృష్ణుడు అర్జునికి కర్మయోగం గురించి ఉపదేశిస్తాడు. కేవలం తపస్సు లేదా జ్ఞానయోగం కాకుండా పనిలో త్యాగ భావనతో చేయడమే కర్మయోగం అని చెబుతాడు. రెండవదిగా అపరిహారమైన కర్తవ్యాలు. మానవుడు కార్యరహితుడిగా ఉండలేడు. నిస్వార్థ భావంతో తన కర్తవ్యాలను నిర్వర్తించడం ద్వారా ధర్మం సాధ్యమవుతుందని కృష్ణుడు వివరిస్తాడు. మూడవదిగా ఫలములను ఆశించకుండా కర్మ చేయడం. పనిలో పటుత్వం కానీ ఫలంపై ఆశ లేకపోవడం నిజమైన కర్మయోగం అని చెప్పాడు. నాలుగవదిగా నిష్కామ కర్మ. ఎవరికీ అన్యాయం చేయకుండా ఇతరుల కోసం పని చేయడమే అత్యుత్తమం. కర్మను త్యాగభావనతో చేయడం వల్లనే సమాజం నడుస్తుందని కృష్ణుడు చెప్పాడు. ఐదవదిగా లోక సంగ్రహం. ఒక వ్యక్తి తన కర్తవ్యాలను సక్రమంగా చేయడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా చూపుతాడు. సమాజం లోక సంక్షేమం కోసం యోగం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తాడు.